వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి పునఃప్రవేశం. ఇంతకుముందు మనం చూసినప్పుడు కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి మానవుడు ఈ ప్రపంచంలో అనుభవించేటువంటి భోగాలు అన్నీ కూడా నిజానికి చాలా ఏమాత్రం ఉపయోగం లేనివి, అవి అత్యంత నిస్సారములైనవి అనేటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తూ ఆత్మ ఒక్కటే సత్యము, మిగతా ప్రపంచంలో స్థూల శరీరంతో కానీ సూక్ష్మ శరీరంతో కానీ అనుభవించేవన్నీ కూడా తాత్కాలికమైనవే. సో ఇదెందుకు కలుగుతోందంటే ఆత్మ అంటే ఏమిటో తెలియని అజ్ఞానం వలన, అవిద్య వలన జరుగుతోంది తప్ప ఇతరమైనది కాదు అని చెబుతూ ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి శిష్యుడు ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. వాడు బద్ధకంగా ఉండకూడదు, తర్వాత మాత్సర్యం పనికిరాదు, ఎవరిని గురించి చెడుగా చెప్పకూడదు, ప్రతి పని కౌశలంతో చేయాలి, అంటే కుశలత్వం అంటే ఏమిటి, నైపుణ్యంతో పని చేయాలి. తర్వాత గురుచరణాల మీద దృఢమైన భక్తి ఉండాలి వీడికి అని చెప్పి ఇవన్నీ ఏ పని ఆడంబరంగా అందరూ చూసేటట్టుగా చేయడం ఇట్లాంటివన్నీ చేయకూడదని చెప్పి చెబుతూ జిజ్ఞాసుగా అంటే పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడిగా ఉండాల్సిన వాడికి ఈ పుత్రుల మీద, సంపాదనల మీద, వీటి మీద ఆసక్తి ఉండకూడదు. అది శిష్యుడి గురుది సంబంధం. ఏమో జిజ్ఞాసులు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుందామని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఉండాలో వాటిని అన్నింటినీ చెబుతూ వాడు ఇంతమందిలో ఉన్నప్పటికి కూడా ఆత్మదృష్టి నుంచి దూరం అవ్వకూడదు సుమా అనేటువంటి విషయాన్ని వాడికి చెప్పడం జరిగింది. తర్వాత ఆత్మే అంతా స్వయం ప్రకాశం కాబట్టి దాని గురించినటువంటి అవగాహన, జ్ఞానము, విజ్ఞానము ఈ రెండు అవసరము జిజ్ఞాసుగా ఉన్నవాడికి అని చెప్తూ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. ఏమిటంటే కాష్టంలో అగ్ని ప్రజ్వలితమగునప్పుడు కాష్టం యొక్క ఉత్పత్తి రూపాది వివిధ గుణాలు అగ్ని గ్రహించి దహించి వేస్తుంది. కానీ అగ్నికి కర్ర యొక్క గుణాదులతో సంబంధం లేదు. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ, ఆత్మ గురించినటువంటి విషయం చెప్పడానికి మనకు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏమిటంటే మనం మామూలుగా ఒక కట్టెని దహనం చేస్తున్నాం అనుకోండి, ఒక కట్టె. ఆ కట్టె ఎలా అన్నా ఉండని, వంకర్లుగా ఉండని, టింకర్లుగా ఉండని, ఇంకెట్లా అన్నా ఉండని, బూజు పట్టి ఉండని, ఏమన్నా కానీ మొత్తం దానికి పైన తోలు ఉంది, లోపల ఇది ఉంది, లోపల మన మామూలుగా దాని యొక్క బలమంతా కూడా నల్లగా ఫార్మ్ అయి ఉంటుంది. చీమ బెరడు పైది, లోపల ఉండే దాని యొక్క బలం అది నల్లగా ఫామ్ అయి ఉంటుంది దాన్ని. సో వీటన్నింటినీ దహించి వేస్తుంది. అవన్నీ కలిపింది కట్టె, కానీ వాటన్నింటినీ దహించేస్తుంది. అయితే అది ఆ కట్టెకున్న గుణంతో దీనికి ఏ విధంగా దహించడమే దాని పని. అది మంచి కట్టె, చెడు కట్టె, లేకపోతే దేవతా వృక్షమా, అదే దానికి అవేమీ లేవు దాని గుణాదులతో. మనం మామూలుగా మనం బాగా భారతంలో చూసేటట్లయితే ఒకప్పుడు అగ్నిదేవుడు అజీర్తి చేసి చాలా బాధపడుతూ ఆ అజీర్తి పోవాలంటే వనాలను దహించాలి. ఎంత దహిస్తే ఆయనకి అంత ఆకలి పుడుతుందన్నమాట. సో అందుకోసం అని చెప్పి అతను వచ్చి అర్జునుడిని, కృష్ణుణ్ణి నాకు ఆ ఖాండవ వనం అని ఉంది, ఆ ఖాండవ వనాన్ని దహించడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి అడుగుతారు. దాన్ని దేవతలు రక్షిస్తున్నారు. దానిలో ఎన్నో ఓషధులు, చెట్లన్నీ ఉన్నాయి. అమూల్యమైనటువంటి మూలికలు కలిగిన చెట్టు అరణ్యం అది. సో దాన్ని దహిస్తానంటాడు. సరే వీడు ఎవడొచ్చినా సరే నేను కాపాడతాను, నీకు అభయం ఇచ్చాను పట్టమంటాడు. సో వాడు బ్రహ్మాండంగా చేస్తాడు, దేవతలు వస్తారు, యుద్ధం చేసి ఓడిస్తాడు. వీడు గెలిచిన తర్వాత అప్పుడు అతను ఆ రథాన్ని, ఇప్పుడు ఇవాళ యుద్ధం చేసే రథం ఉంది చూసావా, దాన్ని ప్రజెంటేషన్ ఇస్తాడు. సో అక్కడ ఇప్పుడు అగ్ని ఎందుకు చెప్తున్నా అంటే ఆ చెట్టు మంచిదా చెడ్డదా, దైవతా వృక్షమా, దాని వలన ఇదేంటి, అది ఎటువంటిది, దాని యొక్క గుణాలతో ఏం సంబంధం లేదు. కట్టె కనపడితే కాల్చేయటమే. కానీ కాల్చినప్పుడు కట్టెతో ఉన్నట్టుగా ఎర్రగా మనకి దానికి రూపం తీసుకున్నట్టుగా కనపడుతుంది. కానీ అగ్ని వేరు, ఆ కాలే కాష్టం అయిపోయే కట్టె వేరు. అవునా కదా?
సో ఆ విధంగా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని మనకి శరీరానికి ఆత్మకి ఎలా అన్వయం అవుతుందో చెప్తున్నాడు. అలానే ఆత్మ శరీరాన్ని తనదిగా భావించినట్లు కనిపిస్తుంది. సో నువ్వు ప్రతిసారి ఏమంటున్నావు కనక అంటే నేను అనుకున్నావు కదా, నిజానికి నువ్వా అది కాదు. నీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది నువ్వు అయి ఉన్నావు. కానీ నువ్వు లోపల ఉన్న నేనని పలుకుతున్నటువంటి సూక్ష్మ శరీరం అని అనుకుంటున్నావు, బయటికి మాట్లాడుతున్న స్థూల శరీరం నాదనుకుంటున్నావు, ఈ రెండు కలిపిందే నేను అనుకుంటున్నావు. ఈ విధంగా నువ్వు నీ గుణాదులన్నీ కూడా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా కలిపి నేను అనుకుంటున్నావు. కానీ వీటన్నిటికీ ఆధారంగా ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది అన్నింటినీ ఆవరించుకుని అట్ట కనపడుతూ ఉంటుంది తప్ప అది దేనిలోనూ ఇన్వాల్వ్ అయ్యి లేదు. ఏ విధంగా అయితే కట్టి యొక్క గుణాలతో దానికి ఏం సంబంధం లేకుండా అన్నింటిని కాష్టం చేసేసిందో ఆ విధంగా ఈ ఆత్మ అనేది అన్నిటిలోనూ నిండి ఉంటుంది, కానీ దేనికి అంటుకుని ఉండదు. సో ఇప్పుడు కనకయ్య వీడు లోపల కూడా భగవంతుడు కదా, పరమ దుర్మార్గుడు వాడు. ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చింది? వాడి పూర్వజన్మ సుకృతాల నుంచి వచ్చింది, అంతేగాని పరమాత్మకి సంబంధం లేదు. వీడు మంచివాడు, బాలు అత్యంత ఉత్తముడు, కానీ వీడికి ఈ గుణం ఎందుకు వచ్చింది? అక్కడ పరమాత్మ ఇద్దరిలోనే ఉన్నాడు కదా నాన్న, దయచేసి అర్థం చేసుకోండి. ఇద్దరిలోనూ పరమాత్మే ఉన్నాడు. మరి వీడు ఎందుకు ఇట్లా అయ్యాడు, వాడెందుకు అట్లా అయ్యాడు అంటే మన యొక్క పూర్వజన్మల యొక్క పురుష ప్రయత్నములు, చెడ్డ పురుష ప్రయత్నం వాడు చేశాడు, మంచి పురుష ప్రయత్నం వీడు చేశాడు. అవి ఇప్పుడు ఈ జన్మల వర్తమాన జీవితంలో ముందుకు వచ్చినాయి, వాటికి అనుగుణంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇద్దరికీ ఆధారంగా ఉన్న ఆత్మకి వీళ్ళ యొక్క గుణాలతో కానీ వీళ్ళ యొక్క ప్రవర్తనతో కానీ సంబంధం లేదు. కాబట్టి మనమందరం కూడా మనం ఏదో నన్ను తప్పుగా పుట్టించాడు, నేను భగవంతుడి వల్లనే తప్పుడు పనులు చేస్తున్నాను అని అనుకుని భగవంతుని మీద నింద వేసే పొరపాటు మనం చెయ్యకూడదు. ఇది ఒక్క పాయింట్ బాగా అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందన్నా? సో ఆ విధంగా అనమాట. అలానే ఆత్మ శరీరాన్ని తనదిగా తలించినట్లు అనిపిస్తుంది, కానీ శరీరం యొక్క జడత్వము, అనిత్యతత్వం, స్థౌల్యం ఆది గుణాదులతో ఆత్మకు సంబంధం ఉండదు. కాబట్టి ఎందుకని వీడు కదులుతోందంతా కూడా అది లోపల కదిలిస్తే ఈ శరీరం కదులుతోంది, అనుభవాలన్నీ మనస్సుకు తెలుస్తున్నాయి, సూక్ష్మ శరీరం అనుభవిస్తుంది. ఇవన్నీ కదులుతున్నా ఆధారంగా ఉన్న ఆయన మాత్రం దేనికి అంటుకుని లేడు. కాబట్టి కదలడానికి ఆధారంగా ఆయన ఉన్నాడు కనుక కదిలిన ప్రతిసారి నువ్వేమనుకున్నావు ఆత్మ కదులుతుందని అనుకుంటున్నావు. నువ్వు నిజానికి అది ఎక్కడ కదలటల్లా. ఎందుకని మనందరం ఆత్మలోనే ఉన్నాం, ఆత్మ మన లోపల కూడా ఉంది. అర్థమైందన్న? మనలో ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని కదలడానికి కావలసినటువంటి చైతన్యాన్ని ఇస్తోంది, అంతవరకే. అర్థమైందా? నువ్వు చేసే పనులతో సంబంధం లేదు. అందుకే వాడు చెడ్డవాడు, నువ్వు మంచివాడని నేను ఎందుకని చెప్పాను ఉదాహరణ అంటే మీ గుణాల యొక్క ప్రభావాన్ని బట్టి మీరు ప్రవర్తిస్తున్నారు. కానీ వాళ్ళలోనూ ఉన్నాడు, ఈయనలోనూ ఉన్నాడు పరమాత్మ. ఇవన్నీ దేనికి అంటుకున్నాడు? ఇది అర్థమైందా మరి ఇప్పుడు? సో ఆ విధంగా శరీరాన్ని అంటుకున్నట్టుగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంటాడు పరమాత్మ, కానీ దాన్ని అంటుకోడు. దానికి ఆధారంగా ఉంటాడు, కానీ దానికి అంటుకోడు. అందుకే భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్తాడు, ఈ సమస్త సృష్టి నాయందే ఉన్నది, నేను అన్నింటిలోనూ ఉన్నాను, కానీ నేను దేనికి అంటుకుని లేను అంటాడు. చాలా విరుద్ధమైనటువంటి ప్రకటన జరుగుతూ ఉంటుంది. ఈయన లోపలికి వెళ్ళి అర్థం చేసుకుంటే కానీ మనకి అర్థం కాదు. సో అదే విషయాన్ని ఇక్కడ కూడా ప్రతిపాదించడం జరుగుతోంది. కాబట్టి శరీరానికి ఉన్నటువంటి జడత్వం అంటే లోపల చైతన్యం లేకపోతే ఈ శరీరం ఏమైందిరా, శవం అయింది, అంతే కదా. కాబట్టి అది ఉత్తిగా జడత్వం, జడం అంటే కదలిక స్వయంగా లేనటువంటిది. తర్వాత అనిత్యతత్వం అంటే కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు ఉండదు, అంతే కదా. నువ్వేమో 1000 ఏళ్ళు బతుకుతావా? లేదు. తర్వాత స్థూలంగా కనపడుతూ ఉంటుంది. ఇటువంటి గుణాలతో ఉన్నటువంటి శరీరానికి ఆత్మకి ఏ విధమైన సంబంధం లేదు, కానీ శరీరంతో పాటే ఉంటూ ఉంటుంది. ఎందుకని? ఆయన లోపల ఉన్నప్పుడు మాత్రమే ఈ శరీరానికి కదలిక, కార్యాచరణ అన్నీ వస్తాయి. కాబట్టి అది శరీరంతో ఉంటుంది అంతే. అంతేగాని శరీరంతో నువ్వు చేసే పనులకు ఆయన సంబంధం లేదు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి అన్న. మనం చేసే పనులకి భగవంతునికి బాధ్యత వహించడానికి, చెప్పడానికి మనకు అధికారం లేదు. దుర్మార్గం జరిగినా మంచి జరిగినా మన వల్లే జరుగుతుంది తప్ప మనము మన యొక్క గుణాలు, స్థూల
సూక్ష్మ కారణ శరీరాలతో జరుగుతున్నటువంటి కారణాలు తప్ప మిగతా ఇది ఆత్మకి సంబంధం లేదు. ఆ పాయింట్ చెప్పడానికి ఆయన ఇచ్చేస్తున్నాడు. తర్వాత ఈశ్వర ప్రేరిత మాయాగుణాలు స్థూల సూక్ష్మ శరీరాలను నిర్మిస్తాయి. అది ఇక్కడ ఇప్పుడు రహస్యం చెప్తున్నాడు మనకి. ఏమిటి? అంత భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, మొట్టమొదటిలో నా యొక్క మాయ ఉన్నది, యోగమాయ. ఆ యోగమాయ మీద 3 గుణాలతో ప్రతి ప్రాణి జన్మిస్తోంది. కాబట్టి ప్రతి ప్రాణిలోనూ ఈ 4 ఉన్నాయి. 1 మాయ, 3 గుణాలు. వీటితోనే ఇవి నిర్మితం అవుతున్నాయి స్థూల సూక్ష్మ శరీరాలు. సూక్ష్మ శరీరం కూడా ఎందుకు అవుతుంది? సూక్ష్మం అనేటువంటి పంచభూతాలు అవన్నీ దాంట్లో ఉన్నాయి కనుక. మూల ప్రకృతిని అంటున్నాం కదా, అది సూక్ష్మ శరీరంలో కూడా ఉంది. బయట కనపడుతున్నటువంటి ఈ స్థూల శరీరానికి బయట కనపడుతున్నటువంటి స్థూలమైన పంచమహాభూతాలు అప్పు ఇస్తే ఈ శరీరంలో భాగాలు ఏర్పడినాయి. అవి స్థూలంగా సూక్ష్మంగా ఉన్నవి లోపల ఏర్పాటు జరిగితే నీకు సూక్ష్మ శరీరం ఏర్పాటైంది. ఇవన్నీ ప్రకృతి తత్వము, అవన్నీ బేసికల్గా జడత్వం, సొంతంగా కదిలే అవకాశం లేనివి. ఎవరుండగా కదులుతున్నాయి ఈ 2 కూడా? లోపల ఆయన ఉన్నప్పుడు కదులుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనందరం ఇంత రికార్డింగ్ చేస్తున్నావయ్యా, నువ్వు కరెంట్ అనేది ఉంటేనే నువ్వు ఇవన్నీ చేయగలవా? లేకపోతే ఈ మిషను, డబ్బా, మైకు ఇవన్నీ దేనికి ఉపయోగం? నో యూస్. అవునా కాదా? అంతే. దట్స్ ఆల్. ఇంకంతకని ఇంకా మరి ఉదాహరణ ఏం చెప్పాలి? కాబట్టి జీవాన్ని శరీరంగాను శరీరాన్ని జీవంగాను భావించటం వల్లనే స్థూల శరీర జన్మ మరణాలు, స్థూల శరీరానికి జన్మ మరణాలు, సూక్ష్మ శరీర గమనాగమనాలు ఆత్మపై ఆరోపింపబడుతున్నాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మామూలుగా జీవం అంటే సూక్ష్మ శరీరం, దాన్ని శరీరంగాను శరీరాన్ని జీవంగాను. జీవం అంటే సూక్ష్మ శరీరం, జీవుడు అర్థమైందా? సూక్ష్మ స్థూల శరీరం మన శరీరం. సో వీళ్ళిద్దరూ కలిసి ఇది నేనని వాడు, అది నేనని వీడు అనుకుంటూ ఉండటం వలన ఇదంతా జరుగుతుంది. ఏమో జరుగుతున్నాయి? స్థూల శరీరానికి జనన మరణాలు వస్తున్నాయి, అంతే కదరా. ఇది పోతోంది, మళ్ళీ జన్మిస్తోంది. సూక్ష్మ శరీరానికి వచ్చేప్పటికి ఏమవుతుంది? గమన ఆగమన. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు జీవుడు, ఈ శరీరంలోంచి వెళ్ళిపోయి ఇంకో శరీరంలోకి వెళుతున్నాడు. అక్కడ ఆగమనం. ఇక్కడి నుంచి గమనము, అక్కడి నుంచి ఆగమనం సూక్ష్మ శరీరానికి జరుగుతుంది. కానీ ఈ రెండిటికి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మ మాత్రం నిశ్చలంగా ఎప్పుడు అలాగే ఉంది. ఇవన్నీ ఆత్మ మీద ఆరోపణపడుతున్నాయి. అయ్యో వాడు చచ్చిపోయాడండి. ఏమిటి చచ్చిపోయింది? నా బొంద. చచ్చిపోయిన శరీరం ఒకటే, లోపల ఉన్న సూక్ష్మ శరీరం చచ్చిపోలేదు. దానికి మూలంగా ఉన్న ఆత్మ ఎక్కడికి మామూలుగా ఆత్మలోనే ఉంది, దానిలోనే అన్నీ జరుగుతున్నాయి. ఎవరెక్కడికి వెళ్ళారు, ఎవరెక్కడికి వెళ్ళారు? ఈ శరీరం ఒకటే పోయింది. ఆ పోనీ శరీరం పోయిన తర్వాత ఎక్కడికైనా పర్మనెంట్గా పోయాడా? ఇంకో శరీరంలోకి పెడుతున్నాడు వాడు. మరి అది కూడా పోయిందంటాం కరెక్ట్ కాదు కదరా నాన్న. టెంపరీ చొక్కా ఇప్పావు, వానలో తడిచానని రెండో చొక్కా వేసుకున్నావు, అంతే. అంతకుమించి మార్పు లేదు. అర్థమైందా? అది. తర్వాత జన్మ మృత్యు రూప సంసారం ఈ భ్రమ లేక అభ్యాస కారణంగా ప్రాప్తిస్తోంది. ఇది దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు పుట్టడం చావడం అనేటువంటి ఈ రూపమైనటువంటి ఈ మాయ అంతా కూడా దేనివల్ల వస్తుంది? ఈ శరీరం నేను అనేటువంటి భ్రమ వలన వస్తుంది. తర్వాత అభ్యాస కారణం, అది దాన్నే మనం అభ్యాసం చేయడం వలన కూడా మనకి ఆ విధంగా కలుపుతోంది. కానీ ఆత్మస్వరూప జ్ఞానం కలగగానే ఈ సంసారం కూకటి వేళ్లతో తెగిపోతుంది. సో ఎంతకాలం అయితే అజ్ఞానంలో అవిద్య కారణంగా ఈ శరీరం నేను, ఇది నేను అని మనం అనుకుంటూ ఉంటామో అంతవరకు ఈ జనన మరణాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. ఇవన్నీ నాకే జరుగుతున్నాయని మనం అనుకుంటూ ఉంటాం. మనతో పాటు ఆత్మ కూడా పొందుతోందని మనం భావిస్తూ ఉంటాం. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎప్పుడు పోతాయి? ఒక సరైన గురువు దగ్గరికి వెళ్ళి నీవు నీ లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రకాశాన్ని, ఇందాకే ఒక వీడియో విన్నాను, ఆయన సద్గురు జగ్గి వాసుదేవ్ గారు చెప్తున్నారు, దేశాన్ని, మన దేశం పేరు ఇండియా కాదు, అది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు, భారత్ అని పిలవాలని చెప్పాడు ఆయన. భారత్ అని పిలవాలి, ఎందుకంటే బా అంటే వెలుగు, దానిలో రమించేవాళ్ళు భారతీయులు.
సో కాబట్టి దీనిలో ఈ భారతం అనేటువంటి మాట ఒక మంత్రయుక్తమైంది. కాబట్టి దీన్ని మాటికి మనం అందరం కూడా భారతం అనే మాట ఉచ్చరించడం వలన ఒక మంత్రశక్తి మనలోంచి ఉత్పన్నం అవుతోంది. ఆ విధంగా మనం శక్తివంతంగా తయారు కావాలి. కానీ తెలియని వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేరు ఇండియా అని పెట్టుకోవడం తప్పు. ఆ విధంగా ఈ మహాభారతం అనేది మన దేశం, మనమంతా భారతీయులం. సో మన ఉనికి, మన మొదలు ఎక్కడ ఉంది అంటే ఆ వెలుగులో ఉంది. మనందరిలో కూడా వెలుగే ఉంది. అదే పరమాత్మ స్వరూపం. దానికి చెందిన వాళ్ళం మనం. ఆ జ్ఞానంతో మనం జీవించాలి. అది వచ్చినప్పుడు నువ్వు నేను ఈ శరీరం అని అనుకునేటువంటిది చెట్టు నరుక్కుపోతుందని చెప్తున్నాడు. అశ్వత్థం ప్రాహురవ్యయం భగవద్గీతలో చెప్పింది ఇదే. జ్ఞానం అనేటువంటి కత్తితో దాన్ని నరికినప్పుడు ఆ తల్లకిందులుగా కనపడుతున్నటువంటి చెట్టు చచ్చిపోతుందని చెప్పాడు. తల్లకిందులుగా ఏమిటి చెప్తున్నాడు? ఊర్ధమూలం అధశాఖం. మనందరూ లెక్కేసుకోండి, మన గురించే చెప్పింది, మామూలు చెట్టు గురించి కాదు. మామూలు చెట్టుకి మొదలు కింద ఉంది భూమిలో, అవునా? కొమ్మలు పైకి ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నాడు? ఊర్ధమూలం అధశాఖం అంటున్నాడు. అంటే ఏమిటి? మూలం పైన ఉందిట, కొమ్మల కింద కొన్నాయి అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? నీ మూలం పైన ఉంది, ఇక్కడ కింద కొన్నాయి కొమ్మలు ఇవి. దాన్ని ఎంత గొప్పగా ఒక అశ్వత్థ వృక్షం ఉదాహరణ పెట్టి మనకి చెప్పాడు భగవద్గీతలో. ఏనన్నా? సో అటువంటి రహస్యాలు ఇక్కడ భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి దీన్ని భారత్ అని పిలవడం చాలా అత్యంత అవసరమని ఆ స్వామి చెప్పారు. చాలా గొప్ప విషయం చెప్పారని. సో దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకొచ్చాడు ఆయన. ఏమిటంటే ఇతర దేశాల నుంచి బానిసల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ సొంత పేర్లు ఉండేవి కాకుట. అందుకని వాళ్ళని కుకు, టిపు, పిపు అని పిలుస్తుండేవాడు పెట్టెల పేర్లతో. వాడి ఒరిజినల్ పేరు పనికి రాదిక. వాడు ఎప్పుడు ఈ దేశంలో వాడి జీవితం అయిపోయే వరకు బానిసగా బతుకుతున్నాడో అప్పుడు ఆ పేరుతోనే, అంతే. ఆ విధంగా మన భారతదేశాన్ని ఇండియా అని పేరు పెట్టి వీళ్ళు నడుపుతున్నారు. ఇది తప్పు అని చెప్తున్నాడు. మనకు ఒరిజినల్గా పేరుంది. మనం ఒక సంస్కృతి ఉన్నవాళ్ళం, సంస్కారం ఉన్నవాళ్ళం. అర్థమైందన్న? సో ఈ జ్ఞానంతో ఉండేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా వాడి బేసిక్ ప్రిన్సిపల్ అంతా వాళ్ళందేంటి? శరీరం. నువ్వు శరీరమే, అంతే. మనం తీసుకెడతాడు. అప్పటి వరకు కాష్టం మనం కట్టే అక్కడ దాంట్లో పెడితే వస్తాడని చెప్పి. ఎక్కడికి వస్తారు? ఎవరు వస్తారు? ఎలా తీసుకెళ్తాడు? వాళ్ళ దగ్గర మ్యాక్సిమం మాట్లాడే స్వర్గానికి వెళ్ళటమే. మనది స్వర్గంతో ఆగుతుందా మన విద్య? నేను ఎవరిని విమర్శించట్లేదు నాన్న. లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. స్వర్గం అనేది టెంపరీ అని చెప్తున్నాం మనం. పుణ్యం ఉన్నంత వరకు నువ్వు అనుభవించడానికి ఇవ్వబడే చిన్న సౌకర్యం ఏసీ ట్రైన్. అర్థమైనా? అది అయిపోయిన తర్వాత స్టేషన్ వచ్చాక దిగిపోవాలి కదా నువ్వు. అట్లానే ఇది కూడా. కానీ మనం మాట్లాడేది జన్మరాహిత్యం. అసలు నేను మళ్ళీ పుట్టుకోకి రాకుండా ఉండేది చేస్తే మాట్లాడుతున్నాను. ఇదే ఆత్మజ్ఞానం. ఒకసారి ఈ ఆత్మజ్ఞానం మనకు కలిగేటట్లయితే ఆటోమేటిక్గా ఇంతవరకు మన పట్టి పీడిస్తున్న ఈ శరీరం, నేను, నా పెళ్ళాము, నా ఇల్లు, నా వాకిలి, నా ఆస్తి, ఈ దరిద్రపు ఆలోచనలన్నీ కూడా దూరం అయిపోయి నేను ఏకాకిని, పరమాత్మ యొక్క ప్రతినిధిని. కాబట్టి నేను ఆయనలాగా ఈ ప్రపంచంలో ఒక సాక్షిగా బతకాలి, దేనికి అంటుకోకుండా ముట్టుకోకుండా అనేటువంటి జ్ఞానం కలిగటం వరకు అవకాశం ఉంటుందని చెప్తాను. ఓకే ఉద్ధవా? ఇప్పుడు మళ్ళీ జన్మ మృత్యు సంసార చక్రానికి మరో కారణం లేదు, కేవలం అజ్ఞానమే. ఎంత సింపుల్గా చెప్పేశాడు భగవద్గీత. ఏమిటంటే నువ్వు పుట్టి చావడం అనే దానికి కారణం ఎవరినో వేరే ఏమీ లేవు. నీవు ఎంతకాలం అయితే నేను ఈ శరీరము, నేను నా కోసం చేస్తున్నాను, ఈ జన్మలో కుదరంది ఏదో పెద్ద పోస్టో లేకపోతే పెద్ద ఆస్తో పెద్ద అందమైన సినిమా యాక్టర్తో పెళ్ళో అనుకు నువ్వు కోరికలు కోరి 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 చచ్చిపోయావు అనుకో, ఆ కోరిక తీరటాన్ని మళ్ళీ నువ్వు జన్మ ఎత్తున్నావు. ఇంతే రహస్యం, అంతకని ఇంకేం లేదు. నాకు ఏమీ వద్దని అనుకున్నావా, నీకు జన్మ లేదు. నాకేవో కావాలనుకున్నావా, జన్మ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆలోచించుకో, ప్రతి కనపడిన దాన్ని అడ్డమైన దాన్ని లోపల వేసుకుందామని ఆలోచన చేస్తావా, మానేస్తావా? నువ్వు ఎంతగా అడ్డమైన దాన్ని లోపల వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో అన్ని జన్మలకి రావాల్సిన కొన్ని వందల జన్మలకి నువ్వు కావాల్సినటువంటి రిజర్వేషన్ పెట్టుకున్నట్టే పెట్టుకుంటున్నావు, అడ్వాన్స్ బుకింగ్. ఇది తప్పు.
నడుస్తోంది, ఈ జన్మకు వచ్చాం, ఈ శరీరంతో చేయాల్సిన పనులు చేద్దాం, ఎవరికైనా నలుగురు ఉపయోగపడే పని చేద్దాం, ఈ శరీరాన్ని పరోపకారానికి వాడదాం, పరహింస చేయకుండా ఉందాం. ఈ జ్ఞానం తెలియడానికి చదువులు కావాలా? ఏరా, ఈ చదువులు కావాలా? దానికి ఏమైనా పెద్ద పెద్దవి చదువుకోవాలా? డిగ్రీలు సంస్కృతాలు ఏమైనా చేయాలా? అక్కర్లేదే. అది మానవత్వానికి సంబంధించిన విషయం. నువ్వు మానవుడిగా పుట్టావు, మానవుడిగా అనుకుంటున్నావు, నీలో మానవత్వం ఎక్కడుంది? సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నువ్వు పుట్టి చావులు జరుగుతున్న చక్రంతో తిరుగుతున్నావు అంటే అర్థం కేవలం నీ అజ్ఞానమే. నీవు జ్ఞానం ఉన్నప్పుడు నీకు చావు పుట్టుక రాదు. చావు రాదంటే ఈ జన్మకు సంబంధించిన చావు వస్తుంది. ఎందుకంటే శరీరం ధరించావు కనుక ఇది రాలిపోవాల్సిందే, అందులో అనుమానం లేదు. కానీ ఇంకొకసారి జన్మకు రావు జ్ఞానం నీకు కలిగితే. జ్ఞానం కలగల, నువ్వు కొన్ని చాలా కోరికలు పెట్టుకున్నావు కదరా లోపల. పీఠాత పచ్చం కావాలి, అవి కావాలి, ఏవో బోల్డ్ కోరికలు పెట్టుకున్నాం మనం. దానికోసం మళ్ళీ జన్మెత్తాలి. సో ప్రతి కోరిక మనకి తీరని కోరిక మనం ఒక దానికి చిప్పులో మనం ఆ కంప్యూటర్ చిప్పులో పెట్టుకుంటే అది మనకు ఇంకొక జన్మను రెడీ చేసి పెడుతుంది. సో దానికి కారణం ఎవరు? నువ్వా భగవంతుడా? ఆత్మ? ఎవరినన్నా? మనమే కారణం. అర్థమవుతుందా చెప్పేది? సో ఇది కాబట్టి అజ్ఞానమే కారణం కాబట్టి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఏమిటి పరిష్కారం ఏంటి? ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం వాస్తవంగా సమస్త ప్రకృతికి ప్రాకృతిక జగత్తుకి అతీతమైనది. కాబట్టి నీకు ఎదురుకుండా కనపడుతున్నటువంటి ఈ జగత్తు ఇదంతా కూడా దీనికి అతీతమైంది. అంటే అర్థం ఏమిటి? పైన ఉన్నదని అర్థం. అంటే అర్థం ఏమిటి? ఇవన్నీ దాని యొక్క అనుగ్రహంలోనే జరుగుతున్నాయి. ఈ చూసే జగత్తంతా కూడా ఆత్మ ఉండడం వల్ల వచ్చింది. ఆయన ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? సమస్త ప్రాణి సృష్టికోటి మొత్తం అంతా కూడా నాలోంచి విసర్గ బయటకు వచ్చి చైతన్యం ఆ విధంగా అది ప్రకృతి రూపంగా వస్తోంది. విశ్వయోని వీటన్నిటికీ రూపాలనిచ్చి పోషిస్తోంది. తర్వాత ఆ ప్రాణులు వాటి వాటి యొక్క కర్మాలను బట్టి అవి అనుభవిస్తూ పుడుతూ చస్తూ బతుకుతున్నాయి. నన్నెవరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలే. ఆ సౌకర్యం నేను ఒక్క మానవ జన్మకే ఇచ్చాను. ఆ మానవ జన్మలో కూడా దురదృష్టం ఏమిటంటే వాడు కూడా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. నన్ను వాడికి అంత ఉత్తమమైన జన్మ ఇవ్వడంలో నా ఉద్దేశం వాడు నన్ను చేరాలని. కానీ వాడు అది తప్ప మిగతావన్నీ చేస్తున్నాడు. అంటే పశుపక్షాదుల కన్నా అన్యాయమైన బతుకు వాడు బతికి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎప్పటికీ మానవ జన్మను దాటి పరమాత్మకు చేరే అవకాశానికి రాకుండా దూరంగా జరిగిపోతున్నాడు. సో ఎవరికైతే ఈ ప్రకృతి ప్రాకృతిక జగత్తు ఇదంతా కూడా కనపడేది ఇది జడమైంది, ఇది పరమాత్మ సృష్టి, నేను దానికి భిన్నంగా ఉన్నాను అనే జ్ఞానం, అది ఆత్మ దైవతం గంధరహితమైనది. అంటే దైవత్వంతో కూడుకున్నది. తర్వాత గంధరహితం, దానికి వాసన సువాసన ఏమి ఉండవు. అర్థమైందా? ఏమీ లేనిది ముత్తిగా ఒక అలా అంతే చైతన్యం. నిర్మలం, నిరాకారం, నిర్గుణం, నిర్వికల్పం, నిశ్శేషం, ఇట్లా అన్నీ ఏది కాదు 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 అనుకుంటూ పెడితే మిగిలింది ఏదైతే ఉందో అది ఆత్మ. ఇది ఒక పెద్ద సిద్ధాంతం ఉంది వేదాంతంలో, నేతి సిద్ధాంతం అని. ఓకే, రైట్. తర్వాత అది స్వయం ప్రకాశమైంది. ఆ స్వయం నువ్వు లోపల ఏమన్నా మరి ఒత్తి ఏమన్నా వెలిగిస్తున్నావురా రోజు యోగం చేసేటప్పుడు? ఎలా నాన్న? దాని అంతటా అదే వస్తుందా? నూనెను అవేమన్నా సప్లై చేస్తున్నారు ఆశ్రమంలో? ఏరా చంద్రయ్య, ఏడకెళ్ళి వస్తుందో అలా వెలుగు? అదే స్వయం ప్రకాశం అంటే. ఓకే, తనలో తాను పరిపూర్ణము సుస్థిరము అయినది. అది పరిపూర్ణంగా ఉంది. అందుకోసమే పూర్ణస్య పూర్ణమాదాయ, ఆ పూర్ణంలోంచి వచ్చేవన్నీ పూర్ణమే అయి ఉంటాయి. కానీ దానికి వెలితి ఉండదు, హాఫు ఖండంగా ఉండదు, అది పూర్ణంగా ఉంటుంది. ఎందుకని? అది పూర్ణత్వం అయి ఉన్నది. ఆ పూర్ణంలోంచి వచ్చేవాడు, నీ కొడుకుగా వచ్చేవాడు కూడా పూర్ణమే. అర్థమైందా? కాదు వాడికి ఎప్పటి వరకు పూర్ణం కాదు? నీకు ఎంతవరకు అయితే నేను పూర్ణ స్వరూపుణ్ణి అనే జ్ఞానం కలగలేదో అప్పటి వరకు నువ్వు అసంపూర్ణంగా ఉన్నావు. నీ కొడుకు కూడా వాడు ఈ శరీరం కాదనే జ్ఞానం కలిగే వరకు వాడు అసంపూర్ణంగానే ఉన్నాడు. కానీ తెలియకపోయినా నువ్వు ఒక పూర్ణమైన పిల్లవాడినే కన్నావు. సో ఆత్మావై పుత్రనామాసి.
సో నీవు ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు నీ కొడుకుగా వచ్చేవాడు కూడా ఆత్మే. ఇంతకన్నా ఏం చెప్పాలో ఎలా చెప్పాలరా, అర్థం కాలేదంటానికి. కాబట్టి నీ భావనలో నేను ఈ శరీరం అని పెట్టుకుని ఏదైతే పెట్టుకున్నావో అదే లోపము, అదే అజ్ఞానం. అర్థమవుతుందా? అది కాబట్టి ఇది మరొక దానిపై ఆధారపడింది కాదు, అది స్వయం చలన శక్తి. అందుకని అందరికీ చలనం ఇచ్చేది అదే, ఇంకా దానికి వేరే ఏముంది? ఇప్పుడు కరెంట్ అంటే మనం వాటర్ నుంచి తిప్పి దాన్ని నీళ్ళని టర్బైన్స్తో తిప్పి దాని నుంచి శక్తిని బయటకు తీసి దాన్ని వాడతాం, కనపడుతోంది మనకి. కానీ ఆత్మ అది ఎక్కడి నుంచి పుట్టిందని చెప్పడానికి వీలేదు, అన్నీ దానిలోంచే పుట్టినాయి. అజం, దానికి అసలు పుట్టుకనేది లేదు. జా అంటే జన్మించడం, అజం జన్మ లేనిది. అందుకనే అది చెప్తాడు కదా, విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేడ. విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేడ అని అన్నమాచార్యుడు చెప్తాడు. ఆయన అటువంటి శాశ్వతుడు, ఎప్పుడూ ఉండేవాడు, అచ్యుతుడు, చ్యుతం నాశనం లేనటువంటి వాడు. ఆయనకు పుట్టుకేముంది? అందుకని అజం అంటే అదనమాట. ఓకే, తర్వాత ఇది మరొక దానిపై ఆధారపడింది కాదు. దీనిని ఈ రీతిగా తెలుసుకుని క్రమక్రమంగా స్థూల సూక్ష్మ శరీరాదులపై గల సత్యత్వ బుద్ధిని వదులుకోవాలి. ఏం చెప్పాడు చూడు ఎంత గొప్పగా. అంటే ఇది దానివల్ల అదంతటా అదే ఉన్నది కాబట్టి ఇవన్నీ బయట కనపడేవన్నీ పుట్టి చచ్చిపోయేవి, ఇవి శాశ్వతమైనవి కావు అనే జ్ఞానం కలిగిన తర్వాత అప్పుడు నీకేమవుతుందంటే ఈ స్థూల శరీరం అబద్ధము, దీని లోపల ఉన్న భోగాయితనం అనుభవించడానికి కూర్చున్నటువంటి జీవుడు అబద్ధం అనే సంగతి నెమ్మదిగా తెలిసి వస్తుంది. దానికే యోగ సాధన కావాలి. లేకపోతే అవి మనని గట్టిగా పట్టుకుని కొన్ని జన్మల నుంచి నేను ఈ శరీరము, నా కొరకు ఇది కావాలి, నేను అనుభవించాలి, ఇది దోచుకోవాలి, అది దాచుకోవాలి, ఇటువంటి బుద్ధులతోనే మన జీవితం అంతా నాశనం చేసుకుని కొన్ని వందల జన్మలు మనం ఎత్తుకుంటూ వెడుతున్నాము. ఇది కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, ప్రత్యేగాత్మ యొక్క ప్రతినిధిని, నా మూల కారణం అక్కడ ఉన్నది అనేటువంటి స్పృహ నీకేనాడు గురువు వలన కలుగుతుందో ఆ రోజున నువ్వు విముక్తుడవుతావు. అదే కైవల్య ప్రాప్తి. దానికోసమే ఇంత ప్రయత్నం. కానీ దా దురదృష్టం ఏం జరుగుతుంది? ఇక్కడికి వచ్చాక ఇంకా పొరలు ఎక్కువ అవుతున్నాయి. పొరలు తొలగించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఏరా నువ్వు వేసుకున్న తొడుగులు మంచివి కాదని, కానీ ఇక్కడికి వచ్చాక తొడుగులు ఎక్కువ అవుతున్నాయి. అదే దురదృష్టం. అంటే మనం ఏం చేద్దామని కూడా దానికి ఆపోజిట్గా జరుగుతుంది. కాబట్టి ఇవి స్థూల సూక్ష్మ శరీరాలు, అవి సత్యత్వం అంటే అవి నిజము అనుకునే బుద్ధి నీకు పోవాలి. అది చెప్తున్నాడు. ఆత్మయే అన్నిటికీ ఆధారమని స్థిర బుద్ధి కలగాలి. ఆత్మ అన్నిటికీ ఆధారం అని తెలియాలంటే నువ్వు ఆత్మ ఏమిటో నీకు తెలియాలి, ఆత్మ ఎక్కడుందో నువ్వు తెలియాలి, దానిలో రమించడం తెలుసుకోవాలి. అది కేవలం గురువు వలన మాత్రమే అవుతుంది. తర్వాత యజ్ఞయాగాదులలో ఆరణి మథనం చేసి అగ్నిని ఆవిర్భింపజేస్తారు. ఆరణి అని 2 కట్టెలు, అంటే అవి ప్రత్యేకమైన కట్టెలు ఉంటాయి, మామూలు కట్టె కాదు అది. అవి ఇట్లా రాపిడి చేస్తే నిప్పు వస్తుంది. మధ్యలోనేమో పత్తి పెడతారు. అది అంటుకున్న తర్వాత దాంతో అగ్ని చేస్తారు. అది నిజంగా యజ్ఞం చేయాలంటే ఆ విధంగా చేయాలి. కర్పూరం బెళ్ళాలనేది మనం ఏదో నేతిపీరకాయ వ్యవహారం అంతే. అవి ఇట్లా 2 కట్టెలు ఇట్లా జరుగుతాయి. కింద ఏమో పత్తి పెడతారు అన్నమాట. దాని నుంచి వచ్చిన రవ్వలు ఆ పత్తికి పడి అంటుకుంటుంది. సో ఇక్కడ చెప్తున్నాడు, దాని ఉదాహరణ తీసుకుంటున్నాడు. ఏమిటంటే యజ్ఞయాగాదులలో ఆరణి మథనం చేసి అగ్నిని ఆవిర్భింపజేస్తారు. దీనిలో పైన కింద 2 సమిధలు ఉంటాయి. అవి ప్రత్యేకమైన కర్ర. ఒకసారి దుర్గయ్యని అడిగాను నేను, అడవిలో తెస్తానన్నాడు, కానీ అతను తేలేకపోయాడు. ఓకే, ఎప్పుడు సాయిబాబాది చేసినప్పుడు
ఆరని పెట్టి మనం తీసి అగ్ని ప్రజ్వలింపజేసి దాంతో ఇక్కడ అఖండ ధ్వని ఏర్పాటు చేయాలని సంకల్పం చేశాను. అవలా లైవ్ బాబా గుడి దగ్గర నుంచే మనకు వచ్చింది చెప్తున్నా అసలు. సో ఆ విధంగా సన్నిధులు ఉంటాయి. మధ్యలో మదన కాష్టం ఉంటుంది, అంటే వెలిగించేది ఏదైతే ఉందో అది ఉంటుంది. మదించడం వలన అగ్ని పుట్టుకొస్తుంది. అట్లే విద్యారూపమైనటువంటి అగ్ని ఉత్పత్తికి ఆచార్యుడు శిష్యుడు ఇరువురు పైన కింద గల ఆరని సమిధల వంటి వారు. సో పైన గురువు, కింద శిష్యుడు, వీళ్ళిద్దరి మధ్య రాపిడే ఆరని, అది అగ్ని, జ్ఞానం అనే అగ్ని. అర్థమైందా? ఇప్పుడు రివర్స్ గేర్ ఏంటంటే గురువు కిందను శిష్యుడు పైన ఎక్కుతున్నారు. అందుకని నిప్పు రావట్లే, ఉన్న నిప్పు ఆరిపోతుంది. అర్థమైందా? అట్లే విద్యారూపమైన అగ్ని ఉత్పత్తికి ఆచార్యుడు శిష్యుడు ఇరువురు పైన కింద గల ఆరని సమిధల వంటి వారు. ఉపదేశమే మదన కాష్టం. సో గురువు నీకు చెప్పే ఉపదేశం ఏదైతే ఉందో అది, అంటే వాళ్ళిద్దరికీ ఆ శిష్యుడికి చెప్పిన తర్వాత వాడిలో కలిగే జ్ఞానం ఏదైతే ఉందో అదే ఉపదేశం, మదన కాష్టం. దానితో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అంటే శిష్యుల్లో జ్ఞానాగ్ని వస్తుంది. అంతవరకు వాడికి ఉంది, కానీ ఈ రాపిడి వస్తే కానీ గురువు ద్వారా వాడికి ఆ అగ్ని ప్రజ్వలింపదు. అర్థమైందా? అంటే నీ లోపల ఉన్న పరమాత్మను తెలుసుకునే అవకాశం గురువు నీకు ఆరని మదనం చెయ్యాలి. ఇక్కడ ఎవరైనా ఒప్పుకుంటున్నారా శిష్యుడు గురువు ఏమన్నా చెప్పడానికి? కొద్దిగా తప్పురాను చేసేదంటే కోపం వచ్చి వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి బేట. ఓకే, సరే. అప్పుడు జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఆ జ్ఞానాగ్ని విలక్షణమైన సుఖానుభూతిని కలగజేస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు రహస్యం మనకి. ఎప్పుడైతే సాధకుడు గురువు దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత ఆ జ్ఞానంలో వాడు ఉండడం, అనగా పరమాత్మతో ఐక్యమైపోయి ఆ అనుభూతిని పొందటానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడో దాని నుంచి జనించేటువంటి నిజమైన ఆనందం తన లోపలే ఉందని తెలుస్తుంది. అది అలవాటైన తర్వాత బయట ప్రపంచంలో కనపడే అమ్మాయిలు, డబ్బు వ్యవహారానికి వాడు పడిపోడు. ఇది ఓకే. ఈ జ్ఞానంలో యజ్ఞంలో సుబుద్ధి అయిన శిష్య చూడమని, అంటే మంచి బుద్ధి కలిగిన శిష్యుడు సద్గురువు ద్వారా అత్యంత విశుద్ధ జ్ఞానం పొందుతాడు. సుబుద్ధి అంటే మంచి బుద్ధి గల శిష్యుడు. కండిషన్ వేశాడు అక్కడ. అంటే వక్ర బుద్ధి ఉన్న శిష్యుడికి ఈ జ్ఞానం రాదు అని. అర్థమవుతుందా బేట? ఊరికే పేరుకి నేను ఆశ్రమంలో చేరిపోయాను అనగానే ప్రతివాడు శిష్యుడు అయిపోడు. అర్థమైందా? ఎక్కడ దొరుకుతుందా? జేబులో కత్తెర పెట్టుకు తిరుగుతాం కొంతమంది, బ్లేడ్లు జుట్టులో పెట్టుకు తిరిగేవాళ్ళు కొంతమంది. ఇట్లాంటి వాళ్ళు శిష్యుల కింద పనికిరారు. అర్థమైందా? అది సంగతి. ఈ సద్గురు ద్వారా అత్యంత విశుద్ధ జ్ఞానం, అంటే పరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. గుణాదులతో పొందిన మాయా విషయాలను భస్మం చేస్తాడు. అంటే నీకు పుట్టినప్పుడు ఇందాకేం చెప్పాం? యోగమాయ 3 గుణాలు ఉన్నాయి అందరిలో, ప్రకృతిలో అందరికీ పెట్టానని చెప్పాడు కదా. దాన్ని కేవలం గురువు కలిగించినటువంటి జ్ఞానంతో మాత్రమే దాన్ని భస్మం చేయగలవు. నీకు మామూలుగా పోయే అవకాశం లేదు. నువ్వు ఎంత మారిపోయినా సరే, ఎంత మారానని నువ్వు అనుకున్నా సరే, ప్రపంచాన్ని మోసం చేయడానికి నువ్వు ఎన్ని రకాలుగా మారినట్టు కనపడినా సరే, వేదాలు వల్లించినా సరే అది రాదు. ఆ జ్ఞానం నిజమైంది కాదు. కేవలం గురువు నిన్ను పరిశుద్ధం చేయాలి, విశుద్ధ జ్ఞానం నీకు నేర్పాలి. ఆ దాని ద్వారా మాత్రమే అది లోపల భస్మీపటలం అవ్వాలి. భస్మీపటలం అంటే తెలుసా? తగలడిపోవడం. అది జరిగితే కానీ రాదు. తర్వాత గుణాదులతో పొందిన మాయా విశేషాలు భస్మం చేస్తాడు. ఆ తర్వాత మాయనే భస్మం చేస్తాడు. అంటే మాయ ద్వారా గుణాలు వస్తున్నాయని చెప్పాను కదరా. భగవద్గీతలో చెప్తాడు, నా మాయ మీద 3 గుణాలు, వీటితో ప్రతి ప్రాణి పుడుతోందని చెప్పాడు. మొట్టమొదట గుణాలను నువ్వు దాటాలని చెప్పాడు. అంతే కదరా. సత్వక, సాత్విక, తర్వాత తమోగుణం, రజోగుణం. ఇవి అయిన తర్వాత ఈ 3 గుణాలు దాటిన తర్వాత శుద్ధ సాత్వికానికి నువ్వు వెళ్ళాలని చెప్తాడు. శుద్ధ సాత్వికానికి వెళ్ళినప్పుడు నా యొక్క సపోర్ట్ నీకు దొరుకుతుంది, నీ బుద్ధి వికాసం అవుతుంది. అప్పుడు నేను దదామి బుద్ధి యోగం, నీకు బుద్ధి యోగాన్ని నేను ఇస్తాను, నిన్ను పైకి లాగుతానని చెప్తాడు. నువ్వు అంత మారితే ఆయన అప్పుడు సాయం చేస్తాడు. నువ్వు ఏమీ మారకుండా 6 ఏళ్ల నుంచి ఆశ్రమానికి వస్తాను, నాకు పైమెట్టు చెప్పలేదు, 2వ వాడికి చెప్పావు, ఈ మాటలు మరి
ఓకే, నేను ఇప్పుడు ఎవరిని విమర్శించడానికి కాదు నాన్న. నేను అనేది ఏంటంటే మన యొక్క ఆ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నటువంటి మార్గం సరైనటువంటి బుద్ధిలో సరైన పద్ధతిలో వెళ్ళటం లేదు. నేను మనవి చేసేది అది. నీకు అవి మిగతావన్నీ అనవసరం. నీకు గురువు చెప్పింది నేర్చుకో, ముందుకెళ్ళు. నేను అనే మాట రావద్దురా తండ్రి. ఓకే, అప్పుడు మాయను భస్మం చేస్తే మాయా సంసారం మాయమైపోతుంది. చివరకు ఆత్మ ఒక్కటే మిగిలి ప్రకాశమానం అవుతుంది. ఎప్పుడైతే బుద్ధియోగం ఆయన అప్పచెప్తున్నాడో నీ కేవలం నీ ప్రకాశమే నీలో నిలిచిపోతుంది. ఆ ప్రకాశంలో నువ్వు వెళ్ళి ఉండడం అలవాటు చేస్తే అది జ్ఞానయోగంగా మారుతుంది. ఆ జ్ఞానయోగంలో నువ్వు ఉండడం అలవాటు చేసుకుంటే అప్పుడు కనపడినటువంటి ప్రపంచ ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను కదిలించలేవు. అప్పుడు మాత్రమే నువ్వు పరమాత్మతో ఉంటావు. ఇది ఇలా ఎంతకాలం ఉండాలి గురువుగారు? ప్రాణం విడిచిపెట్టే వరకు ఉండాలి అయ్యా. ఈ విధంగా జ్ఞానాగ్ని వాస్తవిక రూపంలో శాంతిని ప్రసాదిస్తుంది. ఇందాక చెప్పాను, ఇందాక కూడా చెప్తాడు. అందుకే ఆ జ్ఞానాగ్ని విలక్షణమైన సుఖ అనుభూతిని కలిగిస్తుందని చెప్పాడు. మళ్ళీ ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు, అది శాంతిని ప్రసాదింపజేస్తుంది. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? ఎవరైతే ఈ యోగాన్ని బాగా చేస్తున్నాడో వాడు నా పరంధామాన్ని చేరతాడు, అక్కడ పరమ శాంతిని పొందుతాడు అని చెప్తున్నాడు. అదే ఇది. తర్వాత సమిధలు లేకపోతే అగ్ని హుతమైపోయినట్లు, అగ్ని తల్లారిపోయినట్లు సర్వము శాంతి వహిస్తుంది. ఎప్పుడైతే కట్టెలు వేయటం తగ్గిపోతే మంట తగ్గిపోతుంది కదరా, కుమిలిపోతుంది కూడా, పూర్తిగా ఆగిపోద్ది. అంటే అందులో వేసే కట్టెలు నీ కోరికలు. ఆ కోరికల కట్టెల్ని వేస్తూ ఉంటే ఇది మండుతూ ఉంటుంది. నువ్వు జన్మలకి రిజర్వేషన్లు చేసుకుంటూ వెడుతూ ఉంటావు. ఆ సంబంధమైనటువంటి కోరికలకు సంబంధించిన అగ్ని లేకుండా అయిపోయిందనుకో, దాని అంతటా చచ్చిపోద్ది. చచ్చిపోయినాక మిగిలేది ఏంటి? ప్రకాశం ఒక్కటే మిగులుతుంది. ఆ అగ్ని ఏ విధంగా తలారిపోతుందో ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆరాటాలు, పొట్ట తిప్పలు, ఉరుకులాటలు ఇవన్నీ తగ్గిపోతాయి. నిశ్చింతగా ఉంటాడు. అప్పుడు ఆ సర్వము శాంతి వహిస్తుంది. ఎందుకని వాడి దగ్గరగా ఏ విధమైనటువంటి ఆందోళన లేదు. అలా ఉండగలిగే పరిస్థితి వస్తుంది. ఓకే, స్వయం ప్రకాశం జ్ఞానస్వరూపం నిత్యమైనది ఆత్మ. స్వయం ప్రకాశం దానంతట అదే ఏది, అది జ్ఞానస్వరూపం, శుద్ధ జ్ఞానస్వరూపం. అంటే ఏమిటి? మిగతావి అన్నీ కూడా దేని మీద ఆధారపడి ప్రకాశం అవుతుంటే ఇది దానంతట అది ప్రకాశమై అన్నిటికీ వెలిగిస్తుంది. మనం అమ్మగారు మన ఉపనిషత్తులో చెప్తుంది, మా యాజ్ఞవల్కుడు జనమేజయుడికి కదా, జనకుడు అతను అడుగుతాడు ప్రశ్న, అసలు దేంతో నేను చూడగలుగుతున్నాను ఈ ప్రపంచాన్ని అని చెప్పంటే మొదట సూర్యుడు వలన చూస్తున్నామని. మరి సూర్యుడు లేనప్పుడు నేను ఎడ చూడగలుగుతున్నాను అన్నాడు. చంద్రుడు యొక్క ప్రకాశంతో చూస్తున్నాడు. ఈ చంద్రుడు కూడా లేనప్పుడు ఏం జరుగుతుంది అన్నాడు. అంటే నీలో ఉన్న మూడవ నేత్రం అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్ని ద్వారా ప్రభావంతో నువ్వు చూస్తున్నావని చెప్పాడు. అని చివరికి ఏం చెప్పంటే ఇవన్నీ కూడా నీ లోపల ఉన్న అగ్ని రూపంలో ఉన్న ఆత్మ స్వయం ప్రకాశమైంది. అది ఉన్నప్పుడే ఈ వీటన్నిటి కూడా నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. కాబట్టి భగవద్గీతలో ఏం చెప్పాడు? సూర్యుడు చంద్రుడు నా కళ్ళు అయి ఉన్నారు. ఆ అర్థం ఏంటి? నువ్వు ఏ సూర్యుడు చంద్రుడు ప్రకాశంలో వాళ్ళందరూ అంతని చూడగలుగుతున్నావో వాళ్ళకి ఆధారంగా ఈయనున్నాడు. సో ఆత్మ ఎంత గొప్పదో ఆలోచించండి. సో ఆ విధంగా చెప్పుకొచ్చాడు. కాబట్టి అది జ్ఞానస్వరూపం, నిత్యమైనది. ఆయనకి పుట్టుక చావు పరుగుదల ఏమీ లేవు. తర్వాత కర్తృత్వ భోక్తృత్వాది ధర్మాలు దేహ కారణాలు. అంటే ఇప్పుడు ఇది నేను చేశాను, నేను అనుభవించాలి, ఇది నా కొరకు, నా భార్య ప్రేమగా ఉండడానికి అని నువ్వు అనుకుని ఏవైతే చేస్తున్నావు, నేను చేశాను అనుకుంటున్నావు చూసావా, ఇవన్నీ కూడా దేహ కారణాలు, దేహంతో వచ్చేటువంటి కారణాలు. ఇవన్నీ కూడా దేహం ఉంటేనే ఇవన్నీ వస్తాయి ఆలోచనలు మనకి. దేహం నేను అనుకున్నప్పుడు వస్తాయి. తర్వాత ఆత్మ లేకుండా ఉండేవి అనిత్యాలు. ఇప్పుడు ఆ దేహంతో నువ్వు అనుకోవడానికి కూడా లోపల ఆత్మ ఉంది కదా, అప్పుడే నువ్వు ఇవన్నీ అనుకోగలుగుతున్నావు. కాబట్టి ఆత్మ లేకుండా నువ్వు అనుకునేవన్నీ కూడా అబద్ధాలు. మాయాజాలం, అంత మాయ.
కనుక ఆత్మజ్ఞానంతోనే సమస్త విపత్తులు తొలగిపోయి విముక్తి లభిస్తుంది. అటువంటి వాడినే జీవన్ముక్తుడు అంటారు. అంటే ప్రపంచంలో ఎన్నో రకాల ప్రలోభాలు ఉన్నాయి, ఎన్నో రకాల ఏంటంటే విచలితం చేసేటువంటి ఆసక్తి కలిగించేవి ఎన్నో రకాలుగా ఉన్నాయి. వాటి వేటి పట్ల ఆసక్తి లేకుండా తన లోపల ఉన్నటువంటి పరమాత్మ, స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ యందు రమించడానికి ఇష్టపడి ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఏమవుతుందంటే విముక్తి లభిస్తుంది. వాడిని జీవన్ముక్తుడు అంటారు. బతికుండగానే దేనిలోనూ జ్ఞానిగా మారిపోతాడు వాడు. మామూలుగా మనలాగానే తిరుగుతూ ఉంటాడు, కానీ వాడికి దేని యందు ఆసక్తి ఉండదు. ఇది పొందాలని అనుకోడు. కనపడంగానే ఇప్పుడు ఆ పెట్టే కనపడింది, బాగుంది ఈ పెట్టి లోపల వేద్దామని వాడు అనుకునే అవకాశం రాదు. ఉన్నది ఉండని అంతే. అలా విరక్తిగా మనం ఎంతమంది ఉండగలమో మనకు మనం బేరీ చేసుకుందాం. ఓకే, తర్వాత ఇక్కడికి ఇది ఆపుదాం, ఇంకా మిగతాది రేపు చూసుకుందాం. ఓకే, రైట్. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.